రౌడీ స్టార్ గా క్రేజ్ ని సాధించిన విజయ్ దేవరకొండకి రీసెంట్ గా సరైన హిట్స్ దక్కలేదు. ఎంతగానో ఆశలు పెట్టుకున్న లైగర్ పాన్ ఇండియా స్టార్ గా ఇమేజ్ ని తెస్తుందని భావిస్తే డిజాస్టర్ అయింది. దాంతో మరో పాన్ ఇండియా మూవీ జనగణమన ప్రాజెక్ట్ అర్ధాంతరంగా ఆగిపోవడం విజయ్ కెరీర్ కి మాయని మచ్చ. ప్రస్తుతం విజయ్ చేతిలో ఉన్న ఏకైక చిత్రం ఖుషి. సమంతతో కలిసి నటిస్తున్న ఈ చిత్రం ఆమె అనారోగ్యం పాలవడంతో మరింత ఆలస్యమయ్యేలా ఉంది. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండని మరో అదృష్టం వెతుక్కుంటూ వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన దర్శకుడు హరీష్ శంకర్, వరుణ్ తేజ్ తో గద్దలకొండ గణేష్ లాంటి హిట్ ని ఇచ్చి తన సత్తాని చాటాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో భవదీయుడు భగత్ సింగ్ అనే పాన్ ఇండియా మూవీని ప్లాన్ చేశాడు. రాజకీయాల్లో బిజీగా మారిన పవన్ కళ్యాణ్ ఈ చిత్రాన్ని 2024 ఎన్నికల తర్వాత చేస్తానని ప్రకటించాడు. దాంతో ఈ టైం గ్యాప్ లో సిద్ధార్థ్ రాయ్ అనే సబ్జెక్టు ని రెడీ చేశాడు హరీష్ శంకర్. ఈ టైటిల్ కూడా రిజిస్టర్ చేయించాడు. విజయ్ దేవరకొండ హీరోగా సిద్ధార్థ్ రాయ్ ని తెరకెక్కించబోతున్నాడని తెలుస్తోంది. విచిత్రం ఏంటంటే పవన్ కళ్యాణ్ నటించిన ఇండస్ట్రీ హిట్ ఖుషి టైటిల్ ని రిపీట్ చేస్తూ ఖుషి చిత్రంలో నటిస్తున్నాడు దేవరకొండ. అంతేకాదు ఖుషి చిత్రంలో పవన్ కళ్యాణ్ నటించిన క్యారెక్టర్ పేరు సిద్ధార్థ్ రాయ్ గాను నటిస్తున్నాడు.